హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయ గోపురం ఆ శ్రీరాముడు కొలువైన ప్రదేశం భద్రాచలం. కొన్నిసార్లు మనం అనుకోకుండా చేసే ప్రయాణాలు చాలా బాగా జరుగుతాయి. మేము భద్రాచలం రీచ్ అయ్యేసరికి నైట్ 11:30 అయిపోయింది. దేవస్థానం పక్కనే మాకు ఇక్కడ దేవస్థానం రూమ్స్ దొరికినాయి. మీకు ఇక్కడ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ రెండు అవైలబుల్గా ఉంటాయి. అసలు విషయం ఏంటంటే, మా నాన్నగారు రాసిన శ్రీరామ్ కోటిని గుడిలో అందజేయడానికి ఒక 1 మంత్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. కానీ స్వామివారు ఇవాళ మాకు దర్శనం ఇచ్చారు. మాకైతే స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. స్వామివారి గర్భగోపురం పైనున్న సుదర్శన చక్రం గురించి ఒక గొప్ప నిదర్శనం ఉంది. అదేంటంటే, స్థానిక గాథల ప్రకారం ఆలయ సంస్థాపన సమయం ముగిపోతున్నప్పుడు రామదాసుకు మహావిష్ణువు కలలో కనిపించి సుదర్శన చక్రం కనిపిస్తుందని చెప్తారు. తర్వాత రోజు ఉదయం ఆయన గోదావరి నదిలో స్నానం చేస్తున్నప్పుడు తన వైపు వస్తున్న సుదర్శన చక్రాన్ని కనుగొన్నాడు. తర్వాత ఆయన స్థానిక విశ్వబ్రాహ్మణుల చేత ప్రతిష్ఠింపజేశారు. ఇది మానవ నిర్మిత వస్తువు కాదని నిర్ధారించారు. ఆలయానికి కుడివైపు భక్త రామదాసు స్వామివారికి చేయించిన ఆభరణాలను భక్తుల సందర్శనార్థం ఉంచారు. టికెట్ 5 రూపాయలు. చూడాలనుకున్న వారు వెళ్ళొచ్చు. ఆలయానికి కొంచెం దూరంలోనే స్వామివారి నిత్యాన్నదానం జరుగుతుంది. వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్వామివారి ప్రసాదం తీసుకోండి. నిజంగా అద్భుతంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.